ఇష్టమైన మనస్సును కలిగి ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఆయన కొరకు జీవించడానిగా నేనున్నానా అని ఒకసారి ప్రశ్న వేస్తున్నావా? అయ్యా ఇన్ని రోజులు నన్ను ఎంతగానో రేఖచారణ కాపాడిన దేవా, నన్ను భద్రపరిచిన దేవా, క్షమించిన దేవా, మా పక్షంగా నీ కార్యాలు జరిగించండి. నీకు ఇష్టమైన బిడ్డగా నేను ఎక్కడ ఉండటానికి సహాయం చేయవా, నన్ను సరి చేయవా, నన్ను సరిచేవా. చిన్న పరీక్ష చేసుకుందాం, చిన్న పరీక్ష చేసుకుందామా? ఎలాంటి వారంగా ఉంటాము, ఎలాంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాము, మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఆయన ఆలోచించేవారు ఆలోచించిన వాక్యం చదువుతా ఉంది కదా. పూర్ణ బలముతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ శక్తితో దేవా నిన్ను ఆరాధించడం మాకు నేర్పించండి. చదువుల పైన బట్టి కాదయ్యా, హృదయాంతరంగం నుంచి, హృదయ రోడ్డులో నుంచి నేను స్తుతించి గణపరిచి మహిమపరిచే భాగ్యాన్ని నాకు దయచేవా తండ్రి. నన్ను సరిచేవా, నన్ను సరిదిద్దువా ప్రభా. అయ్యా నేను ఇష్టమైన జీవితాన్ని నేను కలిగి ఉంటాను, సహాయంలో చేయవా. ఇలా వాక్యం ఉన్న రీతిగా అయ్యా సమరేశ్వరి ఏ విధంగా తండ్రి నీ గురించి అనేక మందికి చాటిందో, తన పొందుకున్నది, తన పిల్లలు విన్నది, తన దాచుకోకుండా అనేక మంది ఊర్లో వాళ్ళందరికీ చెప్పి వారందరినీ దేవుడు సన్నిధికి తీసుకుని వచ్చింది కదా. అయ్యా నేనే స్థితిలో ఉన్నానయ్యా, అయ్యా స్వార్థను చాటేదానిగా ఉన్నానా, నేను స్తుతించేదానిగా ఉన్నానా, సంతోషించే జీవితంలో ఉన్నా. ఒకసారి పరిశీలన చేసుకున్నామా, ఒకసారి పరీక్షించుకున్నామా? జరిగిన సన్నిధిలో ఉన్నామా? ఈ భయంకరమైన దినాల్లో, ఈ ఎండల్లో, వర్షంలో దేవుడు తన రెక్కల చాటున కాపాడుతున్న దేవుడికి మనం ఏమిచ్చి ఆయన రుణం మనం తీర్చగలమమ్మా? ఈ రుణం చూడలేని వారు ఎంతో మంది ఉన్నప్పటికీ దేవుడు మన క్షేమంగా, సురక్షితంగా, దేవుడికరంగా, ఆశీర్వాదకరంగా ఉంచుతున్న దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేని వారంగా ఉంటే దేవుడు మన చూసి దుఃఖపడతాడేమో. అయ్యా నన్ను క్షమించువా, నన్ను సరి చేయవా తండ్రి, నన్ను సరిదిద్దువా ప్రభువా. అయ్యా నీకు ఇష్టమైన మార్గంలో నడుస్తూ అనేక మంది వెలిగించడానికి నాకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దామా? వినాయక
మమ్మల్ని చేతులకు అప్పగించుకుంటూ ఏసునామమున అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి.